విను, నీవు మళ్ళీ అదే తప్పు చేయబోతున్నావు. నీవు నిన్ను ఆపుకోవాలి. ఈ సందేశం ఆ వ్యక్తికి, నీవు అతని ఉచ్చు నుండి విముక్తి పొందిన విషయాన్ని భరించలేనివాడికి. అతని కోపం అతని మనసును ఆవరించి ఉంది. ఈసారి అతను ఏది చేసినా, తల బాదుకున్నా లేదా కాళ్లు బాదుకున్నా, నీవు ఆ తప్పును పునరావృతం చేయకూడదు. గతంలో జరిగినది జరిగింది. నీవు దానికి సమాధానం ఇచ్చేశావు. కాని ఇప్పుడు నీకు హెచ్చరిక ఇవ్వబడుతోంది. దీన్ని ఒక గంట వంటిదిగా భావించు. హెచ్చరిక గంట. నీవు ఆపబడుతున్నావు. నీకు హెచ్చరిక ఇవ్వబడుతోంది. నీవు నాకు అలాంటి వ్యక్తిలా కనిపిస్తావు. ఎవరి హృదయం పూర్తిగా స్వచ్ఛమైనది, ఎలాంటి మోసం లేదా దుర్బుద్ధి లేనిది, ప్రతీకారం కోరే ఆలోచన లేదు, కోపం లేదు. నీవు అందరినీ క్షమిస్తావు. నీవు చాలా దయామయుడవు, చాలా కరుణామయుడవు, చాలా పవిత్రుడవు. కాని నీ ఈ గుణమే నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నీవు క్షమిస్తావని అందరికీ తెలుసు. అందుకే వారు మళ్లీ నీతో, నీ కుటుంబంతో ఆటలు ఆడటం మొదలుపెడతారు. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది, ఒక కొత్త ఆట మొదలు కాబోతోంది. అందుకే నీకు ఈ హెచ్చరిక ఇవ్వబడుతోంది. ఈ సందేశం నీకు చేరింది. దీన్ని నీవు నీ పూజలో, ధ్యానంలో లేదా భక్తిలో మునిగి ఉండే ఆ శక్తి యొక్క ఆశీర్వాదంగా భావించు. ఇది ఒక దైవిక హెచ్చరిక. ఆగిపో. ఆ తప్పును మళ్లీ చెయ్యకు. గతంలో నీవు చేసిన దానికి చాలా భారీ మూల్యం చెల్లించావు. కాని ఇప్పుడు ఆ లోపాన్ని పునరావృతం చేయకూడదు. నీవు చాలా ఇచ్చే వ్యక్తివి. ఇతరులకు సహాయం చేయడం నీ స్వభావం. నీలో ఎలాంటి లోపం లేదని నేను చెప్పటం లేదు. ఎవరూ సంపూర్ణంగా ఉండరు. కాని నీ ప్రత్యేకత ఏమిటంటే, నీవు ఏ బంధంలోకి వచ్చినా అందులో నీ 100% ఇస్తావు. నాకు నీ చుట్టూ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కావచ్చు. అతను పూర్తిగా కృతజ్ఞత గలవాడు. నీవు అతని కోసం, అతని కుటుంబం కోసం చాలా చేశావు. అతడు బంధువైనా, స్నేహితుడైనా లేదా మరొకరైనా కావచ్చు. నీవు హద్దుమీరి చేశావు. అయినా కూడా వారు నీ సహకారాన్ని గుర్తించరు. నీవు చేసినంత ఎవరూ చెయ్యలేరు. నేను ఇదే మాటను వారం చెబుతున్నానెందుకంటే ఈ విషయం మళ్లీ మళ్లీ ముందుకు వస్తోంది. నీ ఇచ్చే స్వభావం, నీ సహాయం చేసే అలవాటు, ఆ వ్యక్తికి ఇవన్నీ బాగా తెలుసు. అతనికి తెలుసు నీవు అందరికీ సహాయం చేస్తావని. ఆ వ్యక్తి ఈ సమయంలో నీ పట్ల ఒక విధమైన ఆసక్తితో ఉన్నాడు. అతని కోపం అతన్ని తినేస్తోంది. నీవు సహాయకారిగా ఉంటావని అతనికి ఎప్పటినుండో తెలుసు. ఇది నీ రక్తంలో ఉంది. ఇతరులను ఉద్ధరించడానికి నీవు జన్మించావు. అతడు ఈ విషయం గురించి అజ్ఞానంలో లేడు, మరియు అతడు దీన్ని ఉపయోగించుకున్నాడు. నీవు నీకంటే ఇతరుల మంచిని ఎక్కువగా ఆలోచిస్తావని అతనికి తెలుసు. నీకు నీ శక్తి ఉందని, అది నీకోసం మంచి చెడు చూస్తుందని నీవు భావిస్తావు. నీవు నాకు అలాంటి వ్యక్తిలా కనిపిస్తావు. మరియు ఆ వ్యక్తి నీ స్వభావాన్ని చాలా బాగా తెలుసు. అతడు నీ స్వభావంతో పూర్తిగా పరిచయం కలిగి ఉన్నాడు. ఇది నీ స్వభావం. కాని ఇప్పుడు జాగ్రత్తగా ఉండు. ఈ సందేశం నీకు ఇవ్వబడినది నీవు మళ్లీ ఆ తప్పులో పడకుండా ఉండటానికి. నీ హృదయం మాట విను, కాని కళ్ళు తెరిచి ఉంచు. నాకలా అనిపిస్తోంది. నీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు నిన్ను చాలా బాగా తెలుసు. అతడు ఈ విషయాన్ని దుర్వినియోగం చేశాడు. ఈ వ్యక్తి నిన్ను ఉపయోగించుకున్నాడు. ఎలాంటి అవకాశాన్ని వదల్లేదు. నీవు నీ కష్టంతో సాధించినవి, నీ రక్తం చెమటతో సంపాదించినవి, ఆ సాఫల్యాలను అతడు తన పేరున ఆపాదించుకోవటానికి వెనుకాడలేదు. అతడు పురుషుడైనా స్త్రీ అయినా అతడు గొప్పలు చెప్పుకుంటాడు. నేను ఇది చేశాను, నేను నీకు సహాయం చేశాను అని. కాని నీకు తెలుసు, అతనికి కూడా బాగా తెలుసు, నీవే అతనికి సహాయం చేశావని. అయినా అతడు నీకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వడు. అలాంటి వ్యక్తి నీ చుట్టూ కనిపిస్తున్నాడు. ఈ సమయంలో నీవు అతని నుండి దూరం ఉంటున్నావు. మరియు ఇది అతనికి అస్సలు నచ్చటం లేదు. నీవు అతని కోసం, అతని కుటుంబం కోసం చేసినవి అతడు గౌరవించడు. ఈ వ్యక్తి చాలా కృతజ్ఞత లేనివాడు. నీవు చేసిన పనులకు అతడు ఎప్పుడూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడు. బదులుగా అతడు నీకు బాధ కలిగించాడు. నీ గురించి ఎగతాళి చేశాడు. ఇతరుల ముందు నీ అవమానం కూడా చేశాడు. ఇది నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నీవు మరియు నీ కుటుంబం అతని కోసం చాలా చేసి ఉంటారు. కాని అతడు దానికి ఎప్పుడూ హక్కు ఇవ్వలేదు. ఇప్పుడు నీవు అతని సూచనలపై నడవటం లేదు. నీవు అలాంటి వ్యక్తుల మాటలకు లొంగటం లేదు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ వ్యక్తి చాలా కోపంగా ఉన్నాడు. అతడు కోపంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నీవు ఎలా మారగలవని అతడు గ్రహించలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి యొక్క శక్తి నాకు చుట్టూ అనిపిస్తోంది. అతడు నీపై చాలా కోపంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు.
నీవు అతని దగ్గర నుండి అంతా తీసేసినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నీవు అతని మాటలకు నడవటం లేదు. కాని ఈ వ్యక్తి చాలా కృతజ్ఞత లేనివాడు. నీవు ఎల్లప్పుడూ నీ ఉత్తమాన్ని ఇచ్చావు. ఈ వ్యక్తికి ఎల్లప్పుడూ నీ ఉత్తమ పక్షాన్ని చూపించావు. ఇలాంటి వ్యక్తులు నీ శక్తిని హరిస్తారు. వారు ఒక సమయంలో నీ శక్తిని పూర్తిగా హరించారు. నీవు చాలా నిరాశకు గురై ఉంటావు. హతాశుడవై ఉంటావు. నీవు ఆలోచించావు, ఇంత చేసినా నా గురించి ఎగతాళి చేయబడుతోంది, నా గురించి తప్పుడు మాటలు చెప్పబడుతున్నాయి, నా కష్టానికి గుర్తింపు రావటం లేదు. నీవు ఈ వ్యక్తికి ఎన్నో అవకాశాలు ఇచ్చావు, అతనికి అర్హత లేని వాటికంటే ఎక్కువ. ఎందుకంటే నీ స్వభావం అలాంటిది. నీవు చాలా క్షమాశీలుడవు. ఎల్లప్పుడూ ఈ వ్యక్తిని క్షమించావు. కాని అతడు నీ ఈ గుణాన్ని దుర్వినియోగం చేశాడు. నీవు క్షమిస్తావని అతనికి అనిపించింది. నీ ఈ క్షమాశీలతను అతడు చాలా తప్పుగా ఉపయోగించుకున్నాడు. నీవు అతన్ని పదే పదే క్షమించావెందుకంటే నీవు చాలా నిష్టగా ఉంటావు. నీవు అతని కోసం, అతని కుటుంబం కోసం ఎవరు చేయనంత చేశావు. కాని బదులుగా నీకు ఎప్పుడూ గుర్తింపు రాలేదు. బదులుగా నీ గురించి తప్పుడు మాటలు వ్యాపించాయి. నీ గురించి ఎగతాళి చేయబడింది. ఇటీవల నీవు అతని సూచనలపై నడవటం మానేశావు. దీన్ని చూసి అతని మనసు తిరిగిపోయింది. నీవు ఇలా చెయ్యగలవని అతడు ఎప్పుడూ ఊహించలేదు. నీవు అతని లేకుండా ఏమి చెయ్యలేవని, నీ పనులన్నీ అతనితో ముడిపడి ఉన్నాయని అతనికి అనిపించింది. అతను లేకుండా నీవు ఏ శుభకార్యం, ఏ పని పూర్తి చెయ్యలేవని అతడు నమ్మాడు. అతనికి ఈ విషయంలో గర్వముంది. నీవు అతని లేకుండా ఏమీ చెయ్యలేవని. నాకు అలా అనిపిస్తోంది. బహుశా అతడు ఏదో రకమైన మాయజాలం లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి నీవు ఏమీ చెయ్యలేవని భావించేలా చేసి ఉండవచ్చు. కాని నీవు అతని ఆటను పూర్తిగా తిప్పికొట్టావు. నీవు అతని ఆటను అర్థం చేసుకున్నావు. అవును, నీవు అతని పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావు. అతడు నిన్ను తన నియంత్రణలో ఉంచాలని కోరుకున్నాడని, నీవు అతని ఇష్టాలకు నడవాలని కోరుకున్నాడని ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమయింది. నీవు అతని ఆటను గుర్తించావని, నీవు అతని నిజస్వరూపాన్ని చూశావని. ఇప్పుడు నీవు అతని మాయలో పడవు, అతని సూచనలపై నడవవు. నాకు అలా అనిపిస్తోంది. నీవు ఇప్పుడు పూర్తిగా స్వతంత్రుడవై ఉన్నావు, ఆకాశంలో ఎగిరే పక్షిలా. అవును, నీవు ఇప్పుడు స్వతంత్ర పక్షివి. ఆ వ్యక్తి నీ మానసిక, భావోద్వేగ మరియు బహుశా నీ ఆర్థిక శక్తిని కూడా ఉపయోగించుకున్నాడు. నీ శక్తిని తన నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాడు. నీ బలాన్ని హరించడానికి ప్రయత్నించాడు. నీవు నిన్ను చాలా కాలం అతని ఉచ్చులో బంధించి ఉంచాడు. కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీవు ఈ వ్యక్తిని క్షమించకూడదు. నీవు అతని క్షమిస్తావని నాకు అనిపించటం లేదు. నీవు అతని మోసాలను అర్థం చేసుకున్నావు. అతని నిజస్వరూపాన్ని తెలుసుకున్నావు. అతని ఆటను గుర్తించావు మరియు అతని నుండి దూరం జరిగావు. నీవు అతన్ని నీ జీవితం నుండి దూరం చేశావు. బహుశా అతని కుటుంబం లేదా బంధువులు కూడా నిన్ను తమ నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించి ఉండవచ్చు. కాని నీవు వారిని కూడా దూరం చేశావు. చాలా కాలంగా నీవు ఆ వ్యక్తిని క్షమిస్తూ వచ్చావు. కాని ఇప్పుడు నువ్వు కాదు. ఇప్పుడు నీవు అతన్ని క్షమించవు. ఎందుకంటే అతడు నీకు చాలా బాధ కలిగించాడు, చాలా నొప్పి ఇచ్చాడు. నీ సొంత విషయాలను, నీ మాటలను అతను ఇతరుల ముందు తప్పుగా చిత్రించాడు. అతడు నీ గురించి ఎగతాళి చేశాడు. నీవు ఎవరైనా కాదని, అతని వల్ల నీవు ఏదో సాధించావని పదే పదే చెప్పాడు. అతని ఉనికి బహుశా నీ వల్ల ఉన్నది. అతని ఇంటి ఖర్చులను ఒక సమయంలో నీవే నడిపించి ఉండవచ్చు. కాని అతడు నీ భావోద్వేగాలను, నీ దయామయ స్వభావాన్ని చాలా దుర్వినియోగం చేశాడు. అలా కూడా అనిపిస్తోంది. నీవీ వ్యక్తి నుండి దూరం జరిగిన తర్వాత అతని జీవితం పూర్తిగా తలకిందులైంది. అతని జీవితంలో చాలా చీకటి, చాలా శూన్యత వచ్చింది. ఇప్పుడు అతని జీవితంలో ఏమీ సరిగ్గా జరగడం లేదు. అతడు మళ్ళీ నీతో జతకట్టాలని కోరుకుంటున్నాడు. కాని నీవలాంటి వ్యక్తులను నీ నుండి దూరంగా ఉంచాలి. వారు కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, స్నేహితులైనా, నీ శక్తిని హరించేవారైనా, నిన్ను తమిష్టాలకు నడవమని కోరేవారైనా వారి నుండి దూరంగా ఉండాలి. వారు బహుశా నీ శక్తిని హరించే శక్తి పిశాచాలు కావచ్చు. వారు నిన్ను తమ నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించారు. నిన్ను తమ మాటలకు నడవమని బలవంతం చేశారు. బహుశా నీ వారి పట్ల చాలా గౌరవం చూపించి ఉండవచ్చు. వారు నీకంటే వయసులో పెద్దవారై ఉండవచ్చు. లేదా నీ వారితో చాలా ఆత్మీయంగా ఉండి ఉండవచ్చు. నీవు వారి మాటలకు నడిచావు, బహుశా ప్రేమ వల్ల. కాని వారా ప్రేమను చాలా తప్పుగా ఉపయోగించుకున్నారు.
వారిప్పుడు దూరం నుండి నీ గురించి గూఢచర్యం చేస్తున్నారు. ఇప్పుడు నీవు వారి సూచనలపై నడవడం లేదని వారికి అర్థమైంది. నీవిప్పుడు నీ హృదయం చెప్పినట్లు చేస్తావు. నీవు ఆకాశంలో ఎగిరే పక్షిలా పూర్తిగా స్వతంత్రుడవై ఉన్నావు. నీవిప్పుడు అలాంటి వ్యర్థమైన వ్యక్తుల మాటల్లో చిక్కుకోవు. వారు నిన్ను నియంత్రించడానికి ప్రయత్నించారు. బహుశా వారేదో మాయాజాలంతో నీ శక్తిని నియంత్రించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. కాని నీవు వారి నిజస్వరూపాన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు నీవు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని కోరుకుంటున్నావు. నీవు వారి ఆటను బాగా అర్థం చేసుకున్నావు. నీవు నీ జీవితాన్ని సంభాళించుకున్నావు మరియు చాలా బాగా చేస్తున్నావు. అందుకే వారు దూరం నుండి నిన్ను చూస్తున్నారు. బహుశా నీ దగ్గరకు మళ్ళీ రాగలమని ఆలోచిస్తున్నారు. కాని కాదు, నీవు వారి ఆటలో మళ్ళీ చిక్కుకోకూడదు. నీ భాగ్యచక్రం ఇప్పుడు తిరగడం మొదలైంది. భాగ్యం నీకు తోడుగా ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండు. వారి నుండి దూరం ఉంచు. ఈ సమయంలో అమ్మశక్తి నీకేమి చెప్పాలనుకుంటోంది? నీకోసం ఏ సందేశాలు వస్తున్నాయి? ఈ సమయంలో నీవు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? నీవు గంభీరంగా చెప్పాలంటే నీవు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. వారు నీ మంచితనాన్ని దుర్వినియోగం చేశారు. నిన్ను తన ఇష్టాలకు నడవమని కోరారు. కాని ఇప్పుడలా జరగడం లేదు. నీవిప్పుడు చాలా తెలివిగా, ఆచరణాత్మకంగా ఆలోచిస్తున్నావు. గతంలో నీవు చాలా భావోద్వేగంగా ఉండేవాడివి. కాని ఇప్పుడు నీకు అన్నీ అర్థమవుతున్నాయి. నీ చుట్టూ ఉన్నవారు నీ గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు. నీవు చాలా తెలివైనవాడివి, తార్కికంగా ఆలోచిస్తావని, నీవిప్పుడు పరిపక్వంగా ప్రతీదీ సంభాళిస్తున్నావు. నీవు గతంలోలాగా లేవని, పరిస్థితులను అర్థం చేసుకోవడం, సంభాళించడం, సరిచేయడం నీ నుండి నేర్చుకోవాలని వారంటున్నారు. ఇప్పుడు ఈ సమయంలో నీ గురించి ఇంకా ఏ విషయాలు జరుగుతున్నాయో చూద్దాం. కొందరు నీపై రహస్యంగా నీటిపై కన్నేసి ఉన్నారు. అలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. బహుశా నీవు కొత్త ఇంటిని కొనాలని ఆలోచిస్తున్నావు. నీకు త్వరలో కొత్త ఇంటి ఆశీర్వాదం లభించబోతోంది. నీకు చెడు చేసిన వారి నిజస్వరూపం ఇప్పుడు అందరి ముందు బయటపడుతోంది. నీవిప్పుడు మేల్కొన్నావు. నీకిప్పుడు నిజం తెలుసు. ఎవరు సరైనవారు, ఎవరు తప్పు. ఇప్పుడు సమయం వచ్చింది నీ కళ్ళు పూర్తిగా తెరవడానికి. ఎవరిని నిజమైన సహచరుడు, ఎవరు నీకు అబద్ధం చెప్పారు, అన్నీ నీకిప్పుడు అర్థమైంది. నీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి. బహుశా నీవు ఇటీవల ఏదో నలుపు రంగు వస్తువు కొని ఉండవచ్చు. ఒక నలుపు షర్టు లేదా మరొక వస్తువు. అలాంటి సందేశం వస్తోంది. నీవు కొన్ని సరైన నిర్ణయాలు తీసుకున్నావు, సరైన ఎంపికలు చేశావు. మరియు అవును, నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా పెద్ద అద్భుతాలు. నిన్ను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించిన వారి నిజస్వరూపం ఇప్పుడు అందరి ముందు బయటపడుతోంది. వారిప్పుడు అందరి దృష్టిలో కిందకు పడుతున్నారు. ఎవరో నీతో మోసం చేశారు, దగా చేశారు. అది ఇప్పుడు బయటపడబోతోంది. నీవు చేసిన త్యాగం, బలిదానం, దానికి త్వరలో నీకు తీపి ఫలం లభించబోతోంది. నీ హృదయం ఎల్లప్పుడూ ఇతరుల కోసం కొట్టుకుంటుంది. నీ ఆలోచన ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోసం ఉంటుంది, వారి ముఖంలో చిరునవ్వు తెప్పించడానికి. బహుశా నీవు నీ జీవితంలో ఏదో విలువైనది వదిలేసి ఉండవచ్చు. అది నీకు చాలా కష్టంగా ఉండి ఉండవచ్చు. ఆ నిర్ణయం తీసుకోవడం సులభం కాదు. కాని నీ ప్రియమైన వారి సంతోషం కోసం, వారి సుఖం కోసం నీవు ఆ కఠినమైన అడుగు వేశావు. నీవు నీ హృదయం మాట విని ఇతరులను ముందుంచావు. ఆ త్యాగం, ఆ బలిదానం ఏమీ వృధా కాలేదు. అది చూడబడుతోంది, దాని విలువ అర్థం చేసుకోబడుతోంది. నీ ప్రతి ప్రయత్నం, నీవు ఇతరుల కోసం ఎక్కువ చేసిన ప్రతి రాత్రి, నీ స్వప్నాలను కొంచెం వెనక్కి నెట్టి ఇతరులను ముందు తీసుకెళ్లిన ప్రతి క్షణం, అదంతా లెక్కించబడుతోంది. ఇప్పుడు నీకు దాని బహుమతి లభించే సమయం వచ్చింది. నీ కష్టం ఫలితం ఇవ్వబోతోంది. నీ బంగారు విజయం కేవలం కొన్ని అడుగులు దూరంలో ఉంది. ఈ విజయం నీ కష్టానికి మాత్రమే కాదు, నీ హృదయం యొక్క సత్యం, నీ మంచితనం యొక్క విజయం కూడా. నీవు ఒక మెరిసే నక్షత్రం. ఇది కేవలం మాటలు కాదు, నీవు నిజంగా అలాంటి నక్షత్రం. చీకటిలో కూడా తన కాంతిని వెదజల్లే నక్షత్రం. నీ కాంతి ఇతరులకు మార్గం చూపిస్తుంది. బహుశా నీవీటీవల కొన్ని ప్రత్యేక సంకేతాలు చూసి ఉండవచ్చు. ఒక నిర్దిష్ట సంఖ్య నీ దృష్టిని ఆకర్షిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు 77 లేదా మరొక సంఖ్య. ఇవి సంకేతాలు. ఇవి నీవు సరైన మార్గంలో ఉన్నావని సూచించే ఇషారాలు. నీ కష్టం, నీ త్యాగం ఇప్పుడు ఫలితమివ్వబోతోంది. నీ కష్టాన్ని ఎవ్వరూ చూడటం లేదని నీకు అనిపించి ఉండవచ్చు. కాని అది నిజం కాదు. నీ ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం, నీవు ఇతరుల కోసం చేసిన ప్రతి క్షణం, అదంతా ఒక పెద్ద లెక్కలో ఉంది. నీ సమయం వస్తోంది. నీ కష్టం యొక్క సూర్యుడు మెరవబోతున్నాడు. నీ మంచితనం యొక్క కాంతి అన్ని వైపులా వ్యాపిస్తుంది. నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీవు ఇచ్చినది నీకు బహుగుణితంగా తిరిగి వస్తుందని నమ్మకం ఉంచు. ఈ సమయంలో నీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బహుశా కొన్ని క్షణాలు అన్నీ ఆగిపోయినట్లు అనిపించవచ్చు.
కాని ఆ క్షణాల్లో ధైర్యం వదలద్దు. అవి నీ బలాన్ని పరీక్షించే క్షణాలు. నీ నమ్మకం ఎంత గాఢంగా ఉందో చూసే క్షణాలు. కొంచెం ముందుకు నడువు. ఎందుకంటే నీ గమ్యం ఇప్పుడు దూరంలో లేదు. నీ విజయం, నీ బంగారు క్షణం నీకోసం వేచి ఉంది. నీవు అలాంటి నక్షత్రం. తను మాత్రమే మెరవడమే కాకుండా ఇతరులకు కూడా కాంతిగా మారే నక్షత్రం. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ఒక ప్రారంభం. నీ కష్టం, నీ త్యాగం, నీ మంచితనం నిన్ను ఎల్లప్పుడూ కోరుకున్న ఆ ఎత్తుకు తీసుకెళ్తాయి. నీ హృదయంలో విశ్వాసం ఉంచు. నీ కాంతిని ఎప్పుడూ తగ్గనివ్వద్దు. నీవు ఒక ఉదయించే నక్షత్రం, మరియు నీ కాంతి ఇప్పుడు ప్రపంచమంతా చూడబోతోంది. నీ జీవితంలో చాలా కాలంగా వెంటాడుతున్న ఒక పెద్ద సమస్య ఇప్పుడు ముగియబోతోంది. ఈ పౌర్ణమి పవిత్ర సమయంలో నీ జీవితంలో ఒక నొత్త కాంతి వచ్చే సమయం ఆసన్నమైంది. సానుకూల మార్పుల దశ మొదలవబోతోంది. అది నిన్ను నీ పూర్తి శక్తితో, ఉత్సాహంతో మళ్లీ నిలబెట్టబోతోంది. నీ పాత శక్తి, నీ ఆత్మవిశ్వాసం, నీ జోష్ అన్నీ ఇప్పుడు నీలో మళ్లీ మేల్కొనబోతున్నాయి. నీ తిరిగి రాక అంత ఘనంగా ఉంటుంది. ప్రపంచం చూస్తూ ఆశ్చర్యపడుతుంది. ఇన్ని కష్టాల తర్వాత కూడా నీవు ఎలా మళ్లీ నీలో నీవు నిలబడ్డావు, మరింత బలంగా నిలబడ్డావు అని ప్రజలు ఆశ్చర్యపడతారు. గత కొంతకాలంగా నీవు చూసి ఉండవచ్చు, అన్నీ ఆగిపోయినట్లు, ప్రతి అడుగులో అడ్డంకులు, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు. కాని ఇప్పుడు ఆ చీకటంతా తొలగిపోబోతోంది. నీ కష్టం, నీ నిష్ఠ, నీ ఓపిక అన్నీ ఫలితమివ్వబోతున్నాయి. ఇది నీకోసం ఒక కొత్త ప్రారంభం. సూర్యోదయానికి ముందు చీకటి చాలా గాఢంగా ఉంటుంది. అలాగే నీ జీవితంలో ఈ కష్ట సమయం ఇప్పుడు ముగియబోతోంది. ఇప్పుడు కేవలం కాంతి కోసం వేచి ఉండు. ఆ కాంతి నీ జీవితంలో త్వరలో వ్యాపిస్తుంది. మరియు అవును, నిన్ను బాధపెట్టినవారు, నీ కళ్లల్లో కన్నీళ్లు తెచ్చినవారు, నీ హృదయాన్ని విరిచినవారు, వారి లెక్క ఇప్పుడు జరగబోతోంది. నీ హృదయం అంత స్వచ్ఛమైనది, అంత నీతిమంతమైనది. నీవు ఎప్పుడూ ఎవరి గురించి చెడు ఆలోచించలేదు. నీవు ఎప్పుడు ప్రతీకార జ్వాలలో నిన్ను కాల్చుకోలేదు. కాని ప్రకృతి నియమం ఏమిటంటే ఎవరు ఏమి చేస్తారో అదే వారికి తిరిగి వస్తుంది. నీకు బాధ కలిగించిన వారి కర్మలు ఇప్పుడు వారి ముందు రాబోతున్నాయి. నీవు బహుశా వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీవు నీ మౌనంతో అన్నీ ఆ దైవం మీద వదిలేశావు. మరియు ఇప్పుడు ఆ దైవం నీకోసం న్యాయం చేస్తోంది. నిన్ను కిందకు చూపించడానికి ప్రయత్నించినవారు, నీ సరళతాన్ని దుర్వినియోగం చేసినవారు, వారి జీవితంలో ఇప్పుడు గందరగోళం రాబోతోంది. వారి స్వంత కర్మలు వారిని వెంటాడబోతున్నాయి. నీ మౌనం, నీ బాధ, నీ అవన్నీ ఇప్పుడు వారి ముందు రాబోతున్నాయి. నీవు కేవలం నీ మార్గంలో నడవడం కొనసాగించావు. కాని వారి తప్పులు ఇప్పుడు వారికి భారీగా పడబోతున్నాయి. ఈ సమయం నీకు కేవలం విజయం కోసమే కాదు, నీవు ఎంత బలవంతుడవో చూపించడానికి. నీవు ప్రతి బాధను సహించావు, ప్రతి కన్నీటిని దాచావు, మరియు అయినా నీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచావు. ఇదే నీ అతిపెద్ద బలం. ఈ పౌర్ణమి సమయంలో నీవు నీపై మరింత విశ్వాసం ఉంచుకోవాలి. నీ హృదయం మాట విను. నీ స్వప్నాలను మళ్లీ జీవించు. జరిగినది గతంలో వదిలేయి. ఇప్పుడు ముందు వెళ్లే సమయం, కొత్త గమ్యాలను తాకే సమయం. నీ జీవితంలో సంతోషం, విజయం, సుఖం అన్నీ రాబోతున్నాయి. కొంచెం ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ సమయం ఇప్పుడు వచ్చింది. నీవు అలాంటి వ్యక్తివి, ఎవరినీ ఆపలేను. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం.